శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కోయా గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8466923012. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారు జూన్ 2-3 తేదీల్లో అతిపెద్ద 5 ముఖ్యమైన గుడ్ న్యూస్లు వినబోతున్నారు. వాళ్ళ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది. అయితే ఆ 5 అతిపెద్ద గుడ్ న్యూస్లేంటి, అలాగే ఈ రాశి వారి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతుంది, ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముఖ్యంగా ఈ రాశి వారికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ల వల్లే మీ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. వీళ్ల వల్లే మీరు చేయాలి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేకపోతారు. ఎందుకంటే మీరు మా వాళ్ళు, నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి, బాధకి వాళ్లే కారణమవుతారు. అయితే ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది. చాలా మంచి గుడ్ న్యూస్ లో మీరు వినబోతున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన వాటికి చెక్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి మాటలన్నా సరే మీరు ఈ సమయంలో చాలా ఓర్పుగా ఉండండి. వారు ఆ మాటలు అన్నారని మీకు తెలిసినా, లేదా వారు డైరెక్ట్ గా ఆ మాటలు మీతో అన్నా సరే మీరు మాత్రం మాట్లాడే విషయాల్లో తొందరపడకూడదు. ఏ మాట కూడా తొందరపడి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ల విషయాల్లోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోయే అవకాశాలనేవి కనబడుతున్నాయి. మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ల విషయంలోకి ఎంటర్ అవుతారు. అంతేకాదు, వాళ్ల పనుల్లో సహాయం చేయటం అనేది ఎక్కువగా చేస్తారు. అలా చేయటం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇక మీకు ప్రేమ, డబ్బు, చదువు, అలాగే మనశ్శాంతి, ఇటువంటి ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉండబోతుంది. కానీ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లతో గానీ, లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు, ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా మీరెంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం, అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్కదానికి చాలా క్లియర్ గా ఈ వీడియోలో మీకు ఆన్సర్ అనేవి దొరుకుతాయి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకొస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బుంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదని చెప్పేసి బాధపడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా డబ్బు అనేది వస్తుంది. కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి చంచల స్వభావంతో ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. తనకు నచ్చిన చోట ఉంటుంది. ముఖ్యంగా మనిషి పరంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అలవాటు, గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ నిలకడగా ఉండదు. కాబట్టి డబ్బులనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి. ఇక చదువుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలనేవి వస్తాయి. ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశాలనేవి వస్తాయి. అలాగే చదువుకునే వాళ్ళందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మీ మైండ్ లో ఎంతో ఎక్కువగా స్ట్రగుల్ అయ్యారు. మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు. అంటే ప్రశాంతతను కోల్పోయారు. ఇకపై మీకు ఇటువంటి పరిస్థితి మారబోతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది. మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండవు. చాలా కూల్ గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ చేస్తారు. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. మొట్టమొదటిగా మీరు గ్రూప్ డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు గానీ, మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్ లో ఖచ్చితమైన మాటలు మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్స్ మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి. ఇక మీకు 3 శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లే, మీకు తెలిసిన వాళ్లే. ఆ 3 శత్రువులు ఎవరు, అలాగే వాళ్ల పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులను చెడగొడుతున్నారనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అలాగే వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టగలుగుతారు,
వాళ్ళ లక్షణాలేంటి అనే అంశాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. వాళ్ళు ఎక్కువ శాతంగా మీకు కీడు చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఎంతసేపటికి మీకేదో ఒకటి జరగాలని, మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. దాంతోపాటు కొన్ని చిన్న చిన్న తంత్రమంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా అయినా మీ నుంచి ప్రతి ఒక్కటి మీకు దూరం చేయాలి, అలాగే మీ పని ఏదీ కూడా పూర్తి కాకూడదు అనే ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మపండు లేదంటే పచ్చిమిర్చి మంత్రించి మీ ఇంటి చుట్టుపక్కల వేస్తూ ఉంటారు. లేదా మీరు వెళ్లే దారిలో మీకు ఎక్కడో ఒక చోటది తగలాలని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఏదో విధంగా చెడు చేద్దామని వాళ్ళు సాయశక్తులా ప్రయత్నం చేస్తారు. ఆ సమయాన్ని మంచి పనులకు కేటాయించుకోవడం మానేసి మీ నాశనాన్ని కోరుతూ ఉంటారు. అయితే ముగ్గురు వ్యక్తులెవరు, అసలు వారి పేర్లు దేంతో మొదలవుతాయంటే, వాళ్ళ పేర్లు స్టార్ట్ అయ్యే లెటర్స్ వచ్చి PRT అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు కావచ్చు. అలాగే మీ స్నేహితుల్లో కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, ఆ పేర్లుండే వాళ్ళని ఖచ్చితంగా దూరం పెట్టండి. వాళ్ళకి మీ మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకండి. చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది జరుగుతుంది. ఇక మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి, ఎలాంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనకి జరుగుతుంది. ఇక కంప్లీట్ గా దేవుడి మీద భారం అనేది పెట్టండి. ఆ దేవుడు మంచి అనేది చేస్తారు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు, అలాగే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలనేవి వస్తాయి. పెళ్లి సంబంధం చూసే వాళ్ళకి మంచి మంచి సంబంధాలు వస్తాయి. ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. దీంతో పాటు మీ హెల్త్ గురించి కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులు కొనడం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే గనక మీరు ఇది వరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అనేక రకాల ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరక్క, డబ్బు ఎక్కడి నుండి రాక మీరు కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి లోటు ఉండదని చెప్పుకోవాలి. అయితే మరో 2 రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి. మీ అదృష్టాన్ని పరీక్షించుకునే రోజని చెప్పుకోవాలి. మీరు అపర ధనవంతులు కావటానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ పని చేయండి. ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలరు. రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తి ఎవరూ ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా మనం భావిస్తుంటాం. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ రావి చెట్టు. ఈ యొక్క చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. అయితే ఈ చెట్టు దగ్గర మీకు ఖజానా దాగుందని చెప్పుకోవాలి. ఖజానా అంటే డబ్బుల మూట మీకు కనిపిస్తుందని కాదండి. మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపర ధనవంతులు కావటానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలంటూ స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకుని వెళ్లి ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో ఆ సమస్యలను తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావాల కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో, ఒక తల్లి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదే విధంగా మీరు మనసులో కష్టాలను కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని భగవంతుణ్ణి వేడుకొని ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి. ఇంతకు ముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు మారతాయి. అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్, వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి. అలాగే మీకు జీవితంలో మునిపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైన వృక్షం. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఆకలితో బాధపడే వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం, వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందటం కోసం ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి. ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు. ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.